బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. నామినేషన్స్ నుంచి ఫ్లోరా అవుట్, ప్రియా ఎలిమినేషన్ ని శాసించిన శ్రీజ, రీతు ఏడుపు, డీమాన్ ఓదార్పు, ప్రియా ఎలిమినేషన్ బటన్. 2 వారాలుగా బిగ్ బాస్ ప్రోమోల కింద ఎక్కువ శాతం వచ్చిన కామెంట్ ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియా హౌస్ నుంచి ఎలిమినేట్ కావాలని ఆడియన్స్ ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ప్రియా ఎలిమినేట్ కావాలని ఫ్లోరాకి ఓటింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ అబ్బా సాయిరామ్ అనుకునేలా నేటి ఎపిసోడ్ సాగింది. ప్రియా ఎలిమినేషన్ కి తెలియకుండానే సాయం చేసింది శ్రీజ. మరి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు, గేమ్స్ గురించి ఆడియన్స్ కి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎన్నో సీజన్లుగా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్ లోనూ పాత గేమ్స్ నే అటు ఇటు మార్చి పెడుతుంటారు. అయితే ఈ గేమ్ లో ఎవరు ఎలా ఆడారనేదే ఆడియన్స్ కి కిక్కిచ్చే పాయింట్. కొంతమంది ఎలాగైనా గేమ్ లో తాము గెలవాలని కసిగా ఆడతారు. మరికొంతమంది మాత్రం తాము ఓడిపోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళు మాత్రం గెలవకూడదని ఆడతారు. ఈ రోజు ఎపిసోడ్ లో అదే జరిగింది. ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్ బాస్ ముగ్గురికి అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా దమ్ము, శ్రీజ, రీతు చౌదరి, ఫ్లోరా షైనీలకు గురి తప్పదు అంటూ ఒక గేమ్ పెట్టాడు. ఇందులో రీతు చౌదరి రప్ప రప్ప ఆడింది. అసలు దమ్ము శ్రీజకైతే దుమ్ము దులిపేసింది. చకచక గేమ్ లో దూసుకుపోయి ఇమ్యూనిటీ అందుకునేందుకు రీతు రెడీ అయిపోయే క్షణంలో దమ్ము పక్కన పెట్టి తెలివి చూపించింది శ్రీజ. దీంతో రీతు చౌదరిని కాదని అదే ఇమ్యూనిటీ ఫ్లోరా చేతికి చిక్కింది. ఆ ముగ్గురికి ఇమ్యూనిటీ టాస్క్. బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరికీ యాపిల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ యాపిల్ లో ఉన్న సీడ్ కలర్ ప్రకారం బిగ్ బాస్ గేమ్ ని నడిపిస్తున్నాడు. బ్లూ సీడ్ వచ్చిన వారందరికీ బ్యాటరీ ఛార్జ్ పేరుతో ఇంటి దగ్గర నుంచి వచ్చిన సందేశాలు, జ్ఞాపకాల్ని అందించాడు బిగ్ బాస్. ఇక బ్లాక్ సీడ్ వచ్చిన వారికి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు నిల్చోండి అనగానే రీతు చౌదరి, దమ్ము, శ్రీజ, ఫ్లోరా షైనీ నిలబడ్డారు. బ్లాక్ సీడ్ వచ్చిందంటే దాని అర్థం నేను మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను, అదే ఇమ్యూనిటీ అంటూ బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ అది మీలో అందరికీ దొరకదు, దొరికేది మీలో ఒక్కరికే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.